భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. ఆ గ్రామంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో 3 రోజుల పాటు తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమం జరిగింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ స్ఫూర్తితో రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో శ్రమదానం చేయాలనే సంకల్పంతో భాగంగా మంత్రి పొంగులేటి ఇతర ప్రముఖులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి శ్రమదానంలో చురుకుగా పాల్గొన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాన్సెప్ట్ తో అన్ని రాష్ట్రాల్లో ఈనాడు పెద్ద ఎత్తున వెనకట రోజులు గుర్తు తెచ్చుకొని ఒక గ్రామానికి ఆ బాపూజీ ఆశయాలను కానీ జై భీమ్ ఆశయాలను కానీ నెరవేర్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈనాడు దాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇంతకుముందే ఈ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామమైన కిన్నెరసాని గ్రామంలో ఒక ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఉదయం పూట శ్రమదాన కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులందరం కలిసి శ్రమదాన కార్యక్రమం ఈ స్కూల్లో చేయటం జరిగింది.